మీరు గమనిస్తే వెనకాల అక్కడ కాశీఘాట్లో క్రౌడ్ అంతా ఉన్నారు. ఆ లైట్స్ పడుతూ మళ్ళీ వాళ్ళ నిల్చున్నట్టు, వాళ్ళు అక్కడ ఎవరి పని వాళ్ళు చేస్తున్నట్టు లైట్గా డీటెయిలింగ్ ఇచ్చాను నేను, ఉత్తి స్ట్రోక్తోనే, మరి డీటెయిల్స్ ఎక్కువ ఏమి ఇవ్వలేదు. మీకు గమనిస్తే ఎన్విరాన్మెంట్ ఇది సాయంత్రం కొంచెం చీకటి అయ్యే టైం ఇది, కాబట్టి ఆ వెలుగు వస్తుంది, ఇంకా కొంచెం స్కై బ్లూయిష్గానే ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆ లైట్స్ పడుతూ మొత్తం బిల్డింగ్స్ దాని మీద అంతా కూడా హైలైట్స్ పడుతూ షాడోస్ అన్నీ కలిపి చూపిద్దామని ట్రై చేశాను. ఇప్పుడు ఈ వెనకాల ఉన్న లైట్స్ అన్నీ కూడా శివుడి మీద కూడా లైట్గా రిఫ్లెక్ట్ పడుతూ ఇక్కడంతా వాన పడినట్టు ఎఫెక్ట్ ఇచ్చి పూలు పెట్టాను, పారిజాతం ఒకటి యాజ్ వెల్ యాజ్ బంతిపూలు అన్నట్టు. అంతా కూడా ఆ నీరెండలో మొత్తం ఆ చీకటి పడే టైంలో ఆ లైట్స్ ఎఫెక్ట్స్ అంతా కలిపి శివుడి మీద పడేటట్లు ఆ రెయిన్ ఎఫెక్ట్ ఇదే నాకు చూపిద్దామని నా మెయిన్ ఎయిమ్. హాయ్ అండి, నా పేరు నివేదిత కిడాంబి. నేను ఈ శివోహం 10 ఆర్ట్ క్యాంప్కి 2 days ఆర్ట్ క్యాంప్కి వచ్చాను. కాశీ థీమ్తో ఆయిల్ పెయింటింగ్ చేశాను ఈ 2 days. నా మెయిన్ ఏమంటే వాటర్ ఎఫెక్ట్, ఆ లైట్స్, కాశీకి వచ్చే క్రౌడ్, అన్నీ వాటర్ పడిన నీళ్ళ ఎఫెక్ట్, గ్లో అంతా చూపిద్దామనేసి. ఈ ఆర్ట్ ఫీల్డ్లో నేను ఆల్మోస్ట్ 8 years నుంచి ఉంటున్నాను. నా ఫేవరెట్ వచ్చేసి ఆయిల్ మీడియం, వేరే మీడియంస్ కూడా వేస్తాను, యాక్రిలిక్, వాటర్ కలర్, సాఫ్ట్ పెన్సిల్స్, చార్కోల్ వేస్తాను. బట్ నేను ఎప్పుడైనా పెయింటింగ్ వేసినప్పుడు మాత్రం ఆయిల్ పెయింటింగ్తోనే చేస్తాను. నేను విశిష్ట ఆర్ట్ గ్యాలరీ అనేసి ఆ క్లాసెస్ అని చెప్పుకుంటూ ఆల్మోస్ట్ 8 years నుంచి తీసుకుంటున్నాను క్లాసెస్. అంతపాటు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తున్నాను, కొన్ని కంపెనీస్ టైప్ అయ్యి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 150 kids వరకు చెప్పాను నేను క్లాసెస్ అని. ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు చెప్తాను. నేను క్లాసెస్కి పిల్లలకి అన్నట్టు 2000లా తీసుకుంటాను, 8 classes లాగా. అండ్ అడల్ట్స్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా వాళ్ళ మీడియం బట్టి, వాళ్ళు ఏం నేర్చుకోవాలో దాన్ని బట్టి ఫీజు అవి డిఫర్ అవుతూ ఉంటుంది. ఈ ఇయర్ శివరాత్రికి ఈ పెయింటింగ్తో నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను.